పట్టణంలోని 49 వార్డులకు సంబంధించి మున్సిపల్ కార్యాలయంలో పెన్షన్ల దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లుగా మున్సిపల్ చైర్పర్సన్ అనుష సతీష్ తెలియజేశారు. ఇక ఆమె దరఖాస్తుల స్వీకరణ కౌంటర్లను పరిశీలించారు. ప్రతి 10 వార్డులకు ఒక ఆన్లైన్ కౌంటర్ చొప్పున మొత్తం 5 ఆన్లైన్ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను వార్డు అధికారులు పరిశీలించి అర్హత ఉన్న లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారని తెలిపారు. వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బోధకాలు, వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ పొందుతున్న వారు పెన్షన్ల కోసం సరైన ధ్రువపత్రాలను సమర్పించాలన్నారు. ఆగస్టు 15న కొత్త పెన్షన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ అంతకు ముందే మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద తమ దరఖాస్తులను సమర్పించాలన్నారు. అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, విధులకు గైర్హాజరైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిన్న ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో చాలామంది పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి చాలామంది 10 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు. దానికి త్వరగా స్పందించి వారు ఈ రోజు నుంచి మున్సిపాలిటీ పరిధిలో అయితే మన ఆదిలాబాద్ పట్టణానికి వచ్చేసి మా మున్సిపాలిటీ పరిధిలో 5 కౌంటర్లు ఏర్పాటు చేసినామండి. అందులోకి వచ్చేసి ముఖ్యంగా విడో పెన్షన్స్, అలాగే ఒంటరి మహిళ పెన్షన్స్, అలాగే వికలాంగుల పెన్షన్స్, అలాగే డయాలసిస్ అంటే ఎవరైతే కిడ్నీ సంబంధిత వాళ్ళు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా, అలాగే గీత కార్మికులు, ఈ 5 విభాగాల వాళ్ళకి ఈ రోజు నుంచి పెన్షన్స్ అప్లికేషన్స్ మొదలయ్యాయి. ప్రతి ఒక్కరూ మీరు వినియోగించుకోవాలి. ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉంది. ఈ తక్కువ సమయంలో మీరు ప్రతి ఒక్కరూ ఇప్పుడు మీకు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. కేవలం మీరు మున్సిపాలిటీ దగ్గరకు వచ్చేసి మీ యొక్క 5 సెంటర్లు ఉన్నాయి. అందులో ఏ సెంటర్లో అయినా కూడా మీరు మీ యొక్క జిరాక్స్ సంబంధిత ఆధార్ కార్డ్ జిరాక్స్ కావచ్చు, లేదా మీ విడోస్ అయితే విడోస్కి సంబంధించిన సర్టిఫికేట్స్, మిగతా పేపర్స్ కావచ్చు, దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని, ఎందుకంటే పెన్షన్కి ఇచ్చిన టైము చాలా తక్కువ, ఆగస్టు 15 లోపు. కాబట్టి దయచేసి అందరూ వినియోగించుకోవాలి. ఎందుకంటే 12 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న మీ యొక్క ఎదురు చూపులు ఈరోజు నెరవేర్చాయి. కాబట్టి తప్పకుండా వినియోగించుకోవాలా. మరి ముఖ్యంగా దీంట్లో వయసు పైబడిన వారికి లేదు. దయచేసి దీన్ని ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఫస్ట్ కోటా కింద ఎవరైతే విడోస్ ఉన్నారో, అలాగే ఒంటరి మహిళలు ఉన్నారో, అలాగే మన హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకుంటున్నారు. ఈ వృద్ధాప్య పెన్షన్స్ మళ్ళీ నెక్స్ట్ దశలో ప్రారంభం కావచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు వినియోగించుకోని మీకు ఏదైతే ఆసరాగా ఉంటుందో దాన్ని మీరు వృధా చేసుకోకుండా, ఎవరు చెప్పిన మాటలు వినకుండా మీరు మీ యొక్క ఇంటి సభ్యులతో కావచ్చు, లేదంటే మీకు తెలిసిన వాళ్ళతో కావచ్చు, మా మున్సిపాలిటీని పరిధిలో ఉన్న కౌంటర్స్ని సంప్రదించగలరు. అలాగే అప్లికేషన్స్